గోపాల్పేట మండలం ఏదుట్ల గ్రామానికి చెందిన మేకల మల్లయ్యను తన భార్య మేకల శివమ్మ చంపిన విషయంలో వనపర్తి సిఐ కృష్ణ ప్రెస్ మీట్. మృతుడి అన్న మేకల వెంకటయ్య గోపాల్పేటలో భార్య శివమ్మపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు. విచారణలో తరచూ అనుమానిస్తూ గొడవలు పెట్టుకునడం వలన డంగుపారతో మృతుడి తలపై తానే ముఖంపై గట్టిగా కొట్టినట్లు తన భార్య శివమ్మ ఒప్పుకుంది. ఆమెను 14 రోజుల రిమాండుకు పంపుతున్నట్లు సిఐ కృష్ణ తెలిపారు. గుడ్ ఈవినింగ్ అందరికీ. నిన్న గోపాల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోన ఏదుల నుంచి షానాపల్లి వెంకటయ్య, తండ్రి పేరు వెంకటయ్య అని పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ తమ్ముడు షానాపల్లి మల్లయ్య తన భార్యతో మర్డర్ చేయబడ్డాడని చెప్పేసి కంప్లైంట్ చేయడంతో ఇమ్మీడియట్గా హత్య కేసు నమోదు చేసి గోపాల్పేట ఎస్ఐ గారు ఇమ్మీడియట్గా నాకు ఇన్ఫార్మ్ చేస్తే దాని కేసు నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్లోకి వెళ్తే ఈ షానాపల్లి మల్లయ్యకు మరియు భార్య శివమ్మకు అందాజ 15 సంవత్సరాల కింద పెళ్ళయింది. వీళ్ళు గొర్రెలు కాసుకుంటున్నారు. అయితే వీళ్ళు గొర్రెలు కట్టేసిన దగ్గర వాళ్ళ బ్రదర్ ఉంటాడు, శివమ్మ వాళ్ళ బ్రదర్ ఇంటి దగ్గర గొర్రెలు కట్టేస్తారు. అయితే మొన్న రాత్రి 10 గంటలప్పుడు అక్కడ ఈమె గొర్రెల దగ్గర ఇద్దరు భార్య భర్తలు ఉన్నప్పుడు అతను ఊగే తాగి ఎప్పుడు ఈమెను ఇబ్బంది పెట్టడము, తర్వాత అతనికి కొంచెం అనుమానం కూడా ఉండడం వల్ల భార్య మీద ఎప్పుడు కూడా ఇదే బాధ అవుతుందని చెప్పేసి భార్య అక్కడే ఉన్న ఒక డంగుపార తీసుకొని అతను తాగిన నిమిషాలు ఉన్నప్పుడే ఆ పార తీసుకుని అతను కంట పైన ప్లస్ ముఖం పైన కొట్టడంతో అతను కొద్దిసేపు చనిపోవడం జరిగింది. చనిపోతే అది ఎవరు తెలియకుండా పార తీసి ఆ పక్కనే ఉన్న ప్లేస్లో ఒక గంప కింద దాపెట్టేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా కింద పడి చనిపోయిండు, మెట్ట వెనుకలు జారిపోయిండు అని చెప్పేసి వాళ్ళ కొడుకు ద్వారా ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళందరూ ఫస్ట్ వచ్చి అన్నదమ్ముళ్ళు అక్కజలందరూ వచ్చి నైట్ ఇట్లా పడి చనిపోయిండమని చెప్పేసి అనుకున్నారు. మార్నింగ్ లేచి మళ్ళీ ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ పారకు బ్లడ్ ఉండడము, ఆ కిందంతా బ్లడ్ మొత్తం చిట్టడము, ఈమె చీర పైనంత బ్లడ్ ఉండడం అంతా గమనించి ఆమెను గట్టిగా అడిగినరు. అడగంగానే ఆమె నేనే చంపినా, ఇట్లా ఊకే ఇబ్బంది పెడుతున్నా అని చెప్పేసి కన్ఫ్యూజ్ చేసింది. దాంట్లో భాగంగా కేసు నమోదు చేసుకుని దాని ఇన్వెస్టిగేషన్ భాగంలో మేమంతా టైం స్టాంప్ పంచనామా కండక్ట్ చేసి ఆమెను కూడా తర్వాత ఇంట్రాగేషన్ చేసి ఈరోజు కస్టడీలో తీసుకొని ఆమె పైన 103, 238 సెక్షన్ కింద ఈరోజు ఆమె రిమాండ్ 14 రోజుల రిమాండ్కు తరలించారు.